నమస్తే, వెల్కమ్ టు లియో. మళ్ళీ లండన్కి పరార్. అయితే ఈసారి మళ్ళీ తిరిగి వస్తాడా, అయితే ఏ అంశం మీద వెళ్తున్నాడు అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వన్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూతురి గ్రాడ్యుయేషన్ సెరమనీ కోసం నేను లండన్ వెళ్ళాలని ఈసారి, గతంలో ఏదైతే కూతురి బర్త్డే కోసం వెళ్ళాలని చెప్పి ఇంకొకసారి, ఇలాగా కూతుళ్ళు కోసం అని చెప్పి వెళ్తానని చెప్పి అంటున్నాడు. కానీ అదే టైంలో ఇక్కడికైతే కనిపిస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఈసారి వెళ్ళే దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా విచారణ దగ్గరలో పడిందని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఏం జరగబోతుంది? ఈసారి వెళ్తే తిరిగి వస్తాడా లేదా అంటే ఏం చెప్తారు? అసలు ముందు విదేశాలకు వెళ్ళాలంటే ప్రాథమికంగా ఏం కావాలి? పాస్పోర్ట్ కావాలి. అది ఎక్కడ ఉంది? కోర్టులో ఉంది. దాన్ని వచ్చి తీసుకోమని కోర్టు స్వయంగా వచ్చి హాజరయ్యి పూచీకత్తు కట్టి తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు కదా. అవును. మరి ఇప్పుడు ఎలా వెళ్తాడు? పాస్పోర్ట్ ఉంటే కదా వెళ్ళాల్సింది. అవును. అంటే మీరు అన్నారు మామూలుగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని. సహజంగా ఏంటంటే ఇలాంటప్పుడు చదువు పూర్తయిన సందర్భంగా, ధృవీకరణ పత్రాలు వచ్చే సందర్భంగా వెళ్ళాలి, తప్పదు దాంట్లో. ఎందుకంటే వాళ్ళైతే ఇక్కడికి వచ్చేవారు కదా, ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడే కదా ఇచ్చేది. కాబట్టి దానికి వాళ్ళు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులను ఆహ్వానిస్తారు, లేదంటే కుటుంబ సభ్యులకి అవకాశం కలగజేస్తారు. దాన్ని మనం తప్పట్టాల్సిన పని ఏం లేదు. చూడటానికి వెళ్ళాలి అంటే మనం దాని గురించి మాట్లాడుకోవాలి తప్ప, ఇలాంటి సందర్భంగా అది జరిగే ప్రక్రియ కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ముందుగా ఆయన విదేశాలకు వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళాలి అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి, 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ఏంటి దౌర్భాగ్య పరిస్థితి? అసలు దీన్ని ఒకసారి తలుచుకుంటే నిజంగానే ఒకసారి ఆలోచించండి. న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను విదేశాలకు వెళ్తాను, నాకు అవకాశాలు కల్పించండి అని వేడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంటే, ఇంకా దాని గురించి వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, మా నాయకుడు తోపు తురుము అని చెప్పని మాట్లాడుకుంటా ఉన్నారు కదా. అంటే మొన్న ఆయన న్యాయస్థానానికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోవడానికి ఆయనకు అహవార్డు వచ్చింది. మరి ఇప్పుడు అదే న్యాయస్థానం ఎలా వేడుకుంటున్నారు? ఇప్పుడైనా వెళ్ళి తీసుకుంటారా లేదా? మరి ఆ రోజు నేను వెళ్ళను అన్న వ్యక్తి ఈరోజు ఎలా వెళ్తాడు? అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని పెద్దలు చెబుతూ ఉంటారు. ఏదైనా ఒక మాట తప్పుడు మడం తెప్పుడనే కదా అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు. మరి ఆ రోజు వెళ్ళినప్పుడు ఈ రోజు ఎలా ఎందుకు? అంటే న్యాయస్థానమే రాయ్యా పాస్పోర్ట్ ఇక్కడ ఉంది తీసుకోమని చెప్పాలా? చెప్తే అప్పుడు వెళ్తాడా? అది కూడా చూద్దాం. మరి ఈయన వెళ్ళి తీసుకుంటాడా లేదా అనేది. ఇక మీరు అన్నారు వెళ్ళిన వాళ్ళు వస్తారా రారా అని. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, విదేశాలకు వెళితే ఇతడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా గతంలో విజయ్ మాల్యా కావచ్చు, లలిత మోడీ గారు కావచ్చు, ఇలాంటి కొంతమంది వెళ్ళి అక్కడే స్థిరపడినట్టు ఈ తడ మాత్రం రాకపోవచ్చు అనేది ఉదంతం. ఎన్నికల ముందు ఒకసారి దీని గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాలు అతనికి వ్యతిరేకంగా రాబోతున్నాయి, కూటమి అఖండ విజయం సాధించబోతుంది. ఆ సమయంలో నాకు తెలిసి ఆయన విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళారు కదా. అప్పుడు ఎన్నికల ఫలితాలు ప్రకటించే రోజు అక్కడే ఉంటారు. ఎన్నికల్లో ఫలితాలు వచ్చి అతనికి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టి దేశానికి తిరిగి రాడు అని చెప్పి ఆ రోజు చెప్పా. సరే, నా అంచనాలు తప్పు అయిపోయినాయి. ఆ రోజు వచ్చాడు, మళ్ళీ ఈరోజు వెళ్ళాలనుకుంటున్నాడు. ఇక్కడ వేగవంతం అవుతున్న ఈ తరుణంలో చాలా మంది అనుకుంటుంది ఇక రాడు అని. అతను అంటే ఒక్కోటి విచారణ ఎదుర్కొనే సమయం ఆసనమైంది. రెండోది, రాష్ట్రంలో జరిగిన వివిధ కుంభకోణాలకి అతని పేరు ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. అతని ప్రమేయంతోనే జరిగిందని చెప్పని సాక్ష్యాలు కనపడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కోళ్ళొక్కళ్ళు అదుపు తీసుకుంటా ఉన్నారు. తరువాత ఎవరు అధికారుల, తర్వాత ఎవరు నాయకుల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి, ఈ విధంగా పేర్లు బయటకు వస్తున్న ఈ సందర్భంలో చాలా మంది భావిస్తున్నారు. నేను కూడా అదే భావిస్తున్నా. ఎందుకంటే కాకపోతే ఒక విషయం, ఇక్కడ అతనికి ముందు న్యాయస్థానానికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుంటే అతను గనక అప్పుడు, ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా అనుమతి ఇవ్వాలి కదా. సిబిఐ కోర్టు వాళ్ళు గతంలో ఇచ్చారు కాబట్టి వాళ్ళు అభ్యంతరాలు చెబుతారని అయితే నేను అనుకోను. అవకాశం ఇస్తే వెళ్తాడు. కానీ ఇతడ పోయినసారి అనుకున్నట్టుగా ఒక వారం రోజులు 10 రోజులకో
తిరిగి రావాలి అంటే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి వస్తాడని చెప్పని అతను అభ్యర్థన పెట్టుకున్నాడు. ఆ అభ్యర్థనకు సంబంధించి అందరి అభిప్రాయం కూడా ఒకసారి తడ వెళ్తే గతంలో వేరు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితులు ఎదురెదాల్సి వస్తుంది కాబట్టి కొన్ని రోజులు అక్కడుండే కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అనే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అతన్ని గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులు కూడా అంటే వాళ్ళు అనే అభిప్రాయం ఏంటంటే లేదు మా నాయకుడు మొండివాడు, ఇక్కడికే వస్తాడు, 16 నెలలు జైల్లో ఉండా కూడా ఆయనేం వెరవలేదు, పోరాడుతూనే ఉన్నాడు, వస్తాడు అని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు, నాయకులు ఒక్కొక్కళ్ళు వీడి వెళ్ళిపోతున్న సందర్భంలో, పార్టీ బలహీనపడుతున్న సందర్భంలో, పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ రోజుల్లో అతను తిరిగి రాగలడా లేదా అనేది మాత్రం ధర్మ సందేహం. అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే అవినాష్ ఏదైతే తమ్ముడు ఖచ్చితంగా హత్యలో పాల్గొన్నాడు అన్నట్టు ఇద్దరు చెల్లెలు కూడా చెప్తున్నటువంటి తరుణంలో ఈసారి ఖచ్చితంగా రానున్న కొద్ది రోజుల్లోనే మళ్ళీ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య కేసు మళ్ళీ తిరగతోడుతున్నారు. సో తోడితే మనకు ఖచ్చితంగా జగన్ పాత్ర ఏంటి అనేది ఖచ్చితంగా బయటపడబోతుంది. కాబట్టి ఈ అన్ని ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, మిగతా కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మెడగ చుట్టుకుంటాయి అనే ఉద్దేశంతోనే పరారు అవుతున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజం అనుకోవచ్చా దీన్ని? అదే కదా నేను ఇందానే చెప్పాను కదా, ఆ రోజు అంటే వచ్చాడు, ఇప్పుడు ఇవన్నీ మెడగ చుట్టే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అప్పుడే రాడనుకున్నాము, ముందే వచ్చేసాడు అంటే వాళ్ళకి 170 వస్తామన్న నమ్మకం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, మరి తిరిగి వస్తాడని అయితే నమ్మకం అయితే లేదు. అది మాత్రం ఆలోచించుకోవాలి. అయితే గతంలో కూడా మనం చాలాసార్లు చూసాం, పలుసార్లు అబద్ధం. ఈసారి మీరు అన్నట్టు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ సెరమనీ అనేది ఇక్కడ చేయలేరు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. కానీ గతంలో ఓటు వేసేటప్పుడు కానీ దాని తర్వాత కానీ కూతుర్ని చూస్తాను వెళ్తున్నాను అని చెప్పేసి అంటున్నాడే కానీ కూతుర్లు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం అక్కడ కూడా అబద్ధాలు అయితే చెప్పాడుగా. సరే, అదే సహజ గుణం కదా అది. ఇప్పుడు ఆయన గతంలో కుమార్తెలు చూడాలని చెప్పని అనుకున్నాడు, పోయినసారి వాళ్ళే ఇక్కడికి వచ్చారు. మొన్న డిసెంబర్ 25వ తారీఖు కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా చదువు అయిపోయిన సందర్భంగా ధృవీకరణ పత్రం తీసుకోవడానికి తల్లిదండ్రులకు ఆహ్వానం ఉంటుంది కాబట్టి దాంట్లో అతను వెళ్ళాలి. వెళ్ళటం కూడా న్యాయమే, మనం దాన్ని ఏం తప్పుపట్టలేదు. వెళ్ళిన వ్యక్తి వస్తాడా రాడా అనేది మాత్రం ఇక్కడ ధర్మ సందేహం. నా ఉద్దేశం ప్రకారం అయితే రాడనేది నా అభిప్రాయం. సో కోర్టులు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందంటారా? ఉంటాయి, ఇస్తారు, అనుమానం లేదు. ఎందుకంటే పోయినసారి వెళ్ళి వచ్చాడు కదా, ఇతడ అవకాశాలు ఇస్తాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకొని నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే స్వయాన తనే వచ్చి విజయవాడ ఒక ప్రత్యేకమైన కోర్టులో 20,000 పూచీకత్తు, ఎందుకంటే 20,000 అనేది తనకు సంబంధించి మాత్రం చాలా ఒక చిన్న గడ్డిపరక అని చెప్పేసి అనుకోవాలి. కానీ అది కూడా కట్టడానికి వెళ్ళలేదంటే అహాం అడ్డొచ్చిందేమో. మరి ఇప్పుడు అహాన్ని పక్కన పెడతాడా లేదా అనేది చూద్దాం. మరి వెళ్ళి గనక పాస్పోర్ట్ తీసుకుంటే రాడు, దాన్ని చర్చనీయాంశం చేయాలనుకుంటే మాత్రం న్యాయస్థానానికి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకోడు. అవును, ఏం జరిగింది అనేది కాలం ఏం చెప్తుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.